ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం ఈ యొక్క లైవ్లో ఎవ్రీడే విత్ జీసస్ అనే లైవ్ కార్యక్రమం ద్వారా దేవుని వాక్యంని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు తన కృపలో తన కనికరములో గడిచిన దినమంతా మనలను కాపాడి తన కృపను మనకిచ్చి తన కనికరమును మనకిచ్చి తన వాత్సల్యతను ప్రభు మన ఎడల చూపించి మరలా ఈ దినం ఆయన వాక్యమును వినుటకు, ఆయన కృపను గురించి, ఆయన యొక్క ప్రేమను గురించి, దేవుని యొక్క కనికరమును గురించి మనం తెలుసుకున్నటకు ప్రభు మనకిచ్చిన దినమును బట్టి, ప్రభు మనకిచ్చిన నూతనమైన వాత్సల్యత, నూతనమైన కృప కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 22వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని అని దైవజనుడు పలుకుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, భక్తుడు అక్కడ మాట్లాడుతున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు మన దేవుడైనటువంటి యెహోవా మనలను ప్రేమించి మనలను రక్షిస్తున్నటువంటి మన యొక్క దేవుడైనటువంటి యెహోవాట మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడు కనుక మీరు భయపడవద్దు అని భక్తుడు అంటున్నాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మన పక్షముగా యుద్ధము చేసేటువంటి వాడు కనుక శోధనల్లోనూ, శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, ఇరుకుల్లోనూ మీరు అధైర్యపడవద్దు, మీరు భయపడవద్దు. మన పక్షముగా దేవుడు నిలవబడును, మన పక్షముగా మీ దేవుడైన యెహోవా యుద్ధము చేయనని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతున్నాం. దేవనామానికి మహిమ కలుగునుగాక. మన యొక్క శోధనలలో, మన యొక్క శ్రమలలో, వ్యాధుల్లో, ఇరుకులలో అపవాది మనలను శోధనలకు గురి చేసినప్పుడు, శత్రువైనటువంటి అపవాది కీడులకు, శ్రమలకు మనలను గురి చేసినప్పుడు దేవుడట మన పక్షముగా ఉండి మనకు పోరాటము, మన పక్షముగా ఉండి మనలను గురించి మన పక్షముగా ఆయన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తూ అపవాదితో పోరాడుతూ మనకు జయమును అనుగ్రహించేటువంటి దేవుడిగా మన దేవుడు కనబడుచున్నాడు. మన పక్షముగా నిలవబడి యుద్ధము చేస్తాడట. శోధనలలో అయినా, శ్రమలలోనైనా, ఇబ్బందుల్లోనైనా, ఇరుకుల్లోనైనా దేవుడు మన పక్షముగా నిలవబడేటువంటి దేవుడు. మన చేయిని విడిచిపెట్టేటువంటి వాడు కాడట. నిన్ను విడువను, ఎడబాయినని వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు కనుక ఆ దేవుని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, దేవుని మనం నమ్మినప్పుడు, శోధనలోనైనా శ్రమలోనైనా అధైర్యపడక దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. అధైర్యపడకుండా దేవుని శక్తిని మనము విశ్వాసం ఉంచాలి. అధైర్యపడక దేవుని కృప మీద మనము ఆధారపడాలి. అప్పుడు దేవుని కృపను మనం చూడగలుగుతాం. అనేక మార్లు శోధనలను చూచి, శ్రమలను చూచి, ఇబ్బందులు, ఇరుకులను చూచి మనం అధైర్యపడుతూ ఉంటాం, భయపడుతూ ఉంటాం, విశ్వాసంను కోల్పోతూ ఉంటాం, కృంగిపోతూ ఉంటాము. మనుషుల యొక్క మాటల వలన కావచ్చు, లోకంలో ఉండేటువంటి శ్రమలను చూచి కావచ్చు, వ్యాధిని చూచి కావచ్చు, అధైర్యపడిపోతూ ఉంటాము. దేవుని దగ్గర విశ్వాసమును కోల్పోతూ ఉంటాము. మనుషులు అనేటువంటి ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన కూడా చేయలేనటువంటి అనుభవంలో కొందరు అనేక మార్లు కనబడుతూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు కదా, మీరు భయపడవద్దు. దేవుని వాక్యం ఉంటుంది, మీరు భయపడవద్దని ఆజ్ఞాపించితిని అని అంటున్నాడు దైవజనుడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా నీ పక్షముగా నీ దేవుడైన యెహోవా యుద్ధము చేస్తాడు కనుక మీరు భయపడనే అవసరమే లేదు. మీరు భయపడవద్దని వారికి ఆజ్ఞాపించాడటండి. ఇశ్రాయేలు ప్రజలకి వారికి ఆజ్ఞాపించాడట, మీకు భయం అవసరం లేదు, మీ దేవుడు మీ పక్షముగా ఉంటాడని దైవజనుడు అక్కడ పలుకుతున్నాడు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకు విరోధముగా అనేక మంది శత్రు సైన్యము లేచినప్పటికీ, అనేక మందికి వారికి విరోధముగా లేచినప్పటికీ, అనేక మంది శత్రు సైన్యము వారికి విరోధముగా పోరాటము చేయుటకు, వారికి విరోధముగా వారిని నశింపచేయుటకు
అనేక మంది లేచిన దేవుడు వారి పక్షము నుండి వారికి జయమును అనుగ్రహించాడు. యెహోవా వారికి తోడై ఉండటం మూలముగా, దేవుడైన యెహోవా వారి పక్షముగా నిలబడటం మూలముగా, దేవుడైన యెహోవా వారికి ఆశ్రయముగా ఉండటం మూలముగా, దేవుని కృప మూలముగా వారు జయమును చూడగలిగారు, విజయమును చూడగలిగారు. మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో పోరాటములలో, శ్రమలలో, ఇబ్బందులలో భయపడక మనం దేవుని యందు మన విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం శోధన చూచి మనం అధైర్యపడతామో, ఎప్పుడైతే శ్రమను చూచి మనం అవిశ్వాసమును చూపిస్తామో, ఆ క్షణమందే మనము దేవుని కృపను కోల్పోతామో అపవాదికి జయం కలుగుతుంది. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం అనేది వస్తుందో అపవాది విజయం పొందేస్తాడు. ఎప్పుడైతే మనం వాటిని చూసి భయపడుతూ ఉంటామో, అరే దేవుడు నన్ను విడిపించగలడా అని అనుకుంటాము కాదు, ఈ శ్రమలో నుండి దేవుడు నన్ను విడిపించగలడా, విడుదల చేయగలడా అని తలంచేటువంటి వాళ్ళముగా మనం ఉండగా, దేవుడు నన్ను తప్పకుండా విడుదల చేయను, నిశ్చయముగా ఆయన నాకు జయమును అనుగ్రహించుటకు శక్తి కలిగినటువంటి వాడని నమ్మినప్పుడు మనం దేవుని దగ్గర గొప్ప కార్యములను చూస్తాం. కనుక ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుచున్నటువంటి మాట, శోధనలోనైనా శ్రమలలోనైనా అధైర్యపడక దేవుని మీద మన విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన పక్షముగా ఉండి మన పక్షముగా యుద్ధము చేసి మనకు జయమును అనుగ్రహిస్తాడు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి మన దేవుడైనటువంటి యెహోవా మన పక్షముగా ఉండి ప్రతి శోధన, ప్రతి ఇరుకు, ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బందుల్లో నుండి ప్రభు మనకందరికీ జయమును అనుగ్రహించునుగాక. ఆమేన్. కన్నులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మమ్మలను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు అతి శ్రేష్టమైనటువంటి నీ మాటలను బట్టి నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీ యందు విశ్వాసం ఉంచినప్పుడు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు మీరు మా పక్షమున యుద్ధము చేస్తారని, మా పక్షమున మీరు పోరాడతారని నీ లేఖన భాగంలో మేము చదువుతున్నాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి. లైవ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి శ్రమల్లోనూ, ప్రతి ఇబ్బందుల్లోనూ, ప్రతి ఇరుకుల్లోనూ నీ కరుణ కలిగిన హస్తం, నీ దయ కలిగిన హస్తం వారికి తోడుగా ఉంచి నీ దక్షిణ హస్తము మూలముగా సాహస కార్యములు ప్రతి కుటుంబాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి పక్షముగా మీరు నిలవబడి వారికి జయమును అనుగ్రహించి నీ శక్తిని, నీ మహిమను ప్రతి ఒక్కరికి కనపరచి నీ రాకుడు కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.